భారత్తో కాళ్ల బేరానికి వచ్చి యుద్ధాన్ని తప్పించుకున్న పాకిస్తాన్కు బలూచిస్తాన్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఎవరూ ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది బలూచిస్తాన్. కొన్నేళ్లుగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై తిరుగుబాటు చేస్తోంది బలూచి లిబరేషన్ ఆర్మీ. బలూచిస్తాన్ పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఒక ప్రావిన్స్ ఉంది. తమ సహజ వనరులను పాకిస్తాన్ దోపిడీ చేస్తోందని, రాజకీయ హక్కుల్ని కాలరాస్తోందని, పాక్ సైన్యం అణిచివేతలు పెరిగిపోయాయని కొన్నేళ్లుగా బలూచ్ ప్రజలు ఆందోళన చేస్తున్నారు. తమ హక్కుల కోసం బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా కొనసాగుతోంది. స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పాకిస్తాన్ సైన్యంతో పోరాడుతోంది బిఎల్ఏ. పాక్ పై వారిలో భారత్ కు ఫుల్ సపోర్ట్ చేసింది బలూచిస్తాన్. ఈ రోజు సడన్ గా సోషల్ మీడియాలో స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది బలూచిస్తాన్. క్వెట్టాలో కొత్త పార్లమెంట్ ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోలు బలూచిస్తాన్ రిలీజ్ చేసింది. భారత్ సహా ప్రపంచ దేశాలు బలూచిస్తాన్లో ఎంబసీలను ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాదు ఢిల్లీలోనూ తమ దేశపు ఎంబసీ పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని మోదీ సర్కార్ను రిక్వెస్ట్ చేసింది బలూచిస్తాన్. ఇదే విషయంపై మరింత సమాచారం విజయ్ శర్మ అందిస్తారు. విజయ్, బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నట్టు తెలుస్తోంది, వివరాలేంటి? భారత్తోని కాలబేరానికి వచ్చి యుద్ధాన్ని తప్పించుకున్నటువంటి పాకిస్తాన్కు బలూచిస్తాన్ ఆర్మీ చుక్కలు చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడికక్కడ మట్టుపెట్టడంతో పాటు ఈరోజు సోషల్ మీడియాలో మేము స్వతంత్ర దేశాన్ని ఏర్పాటు చేసుకుంటామని కూడా ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా క్వటా ప్రాంతంలో వీరి సంబంధించినటువంటి పార్లమెంటు ఏర్పాటు కాబోతుంది. మేము ఒక జాతీయ గీతాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక మాది స్వతంత్ర దేశం అంటూ కూడా బలూచిస్తాన్ ఆర్మీ సోషల్ మీడియా వేదిక ప్రకటించడం జరిగింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఒక లేఖను కూడా రాసింది. మా ఎంబసీ ఆఫీసు న్యూఢిల్లీతో పాటు అన్ని కార్యాలయాలలో ఏర్పాటు చేయాలి అని చెప్పి, న్యూఢిల్లీలో ఏర్పాటు చేయాలని చెప్పి బలూచిస్తాన్ ఆర్మీ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కూడా తెలుస్తుంది. ఓవరాల్గా గత కొన్ని రోజులుగా మనం చూస్తున్నాము పాకిస్తాన్కు ఇటు భారత్ ఒక పక్క దాడి చేస్తే భారత్ చేస్తున్నటువంటి యుద్ధానికి కానీ దాడికి కానీ పూర్తి స్థాయిలో మా మద్దతు ఉంటుంది. పాకిస్తాన్ ఉగ్ర దేశంగా ప్రకటించాలంటూ కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ గత కొన్ని రోజులుగా ప్రకటన చేసింది. దీంతో పాటు పాకిస్తాన్లో ఉన్నటువంటి సందర్శన ప్రాంతాలు, ముఖ్యంగా అక్కడ ఉండే పలు హిందూ దేవాలయాల సందర్శన కూడా భారతీయులు రావాలి, వారికి మేము అండగా ఉంటామని కూడా బలూచిస్తాన్ ఆర్మీ ప్రకటన చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మొత్తంగా కూడా పాకిస్తాన్ ఆర్మీని ఎక్కడికక్కడ మట్టుబెడుతూ ఆ దేశానికి సంబంధించిన ప్రధాన నగరాలలో బలూచిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి వారు దాడులు చేస్తూ స్వతంత్రంగా కూడా పలు ప్రాంతాలను ఆక్రమించుకొని అక్కడ బలూచిస్తాన్ జెండాలను కూడా ఎగురవేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు భారత్ దాడి చేయడంతో పాటు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కూడా పాక్ సైనికులను ఎక్కడికక్కడ మట్టుపెట్టడం జరుగుతున్నది. ముఖ్యంగా ఈరోజు సోషల్ మీడియాలో ఉదయం మేము స్వతంత్ర దేశంగా పాకిస్తాన్ మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నామని చెప్పి కూడా బలూచిస్తాన్ ఆర్మీ సోషల్ మీడియాలో ప్రకటన చేసింది. మొత్తంగా కూడా పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి ఆర్మీకి కానీ అక్కడ ఉన్నటువంటి అధికారులకు కానీ అక్కడ నడుపుతున్నటువంటి ప్రభుత్వ పెద్దలకు కానీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అయితే చుక్కలు చూపిస్తున్నది. రోజు ఒక ప్రాంతంలో దాడి చేస్తూ అక్కడ సైన్యాన్ని మట్టుబెట్టడంతో పాటు అనేకమైనటువంటి ప్రాంతాలను కూడా ఆక్రమిస్తున్నది. ప్రధానంగా క్వట్టాకు సంబంధించి పాకిస్తాన్లో అత్యంత కీలకమైనటువంటి ప్రాంతం. అక్కడ పార్లమెంటు, దీంతో పాటు వారికి సంబంధించినటువంటి అధికార కార్యకలాపాలను అక్కడి నుంచి కొనసాగిస్తామని చెప్పి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించడం జరిగింది. దీంతో పాకిస్తాన్కు కంటి మీద కురుకు ఉండడం లేదు. మరోపక్క భారత్ కూడా హెచ్చరించింది. భారత్కు సంబంధించి కూడా బలూచిస్తాన్ ఆర్మీ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తాము, మీరు యుద్ధం చేస్తే ఖచ్చితంగా మీతో కలిసి పోరాడతాము. ఎందుకంటే మాకున్నటువంటి అక్కడ నిల్వలు కానీ అక్కడ సామాజికంగా కానీ మామూలుని అణిచివేతకు గురి చేశారని చెప్పి, ఇది ఇప్పుడు కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి సంబంధించి పాకిస్తాన్లో పోరాటం జరుగుతుంది. పెద్ద ఎత్తున అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా బలూచిస్తాన్ ఆర్మీకి మద్దతు ఇస్తున్నారు. ఎప్పటికప్పుడు వారితో కలిసి పాకిస్తాన్కు సంబంధించినటువంటి యువతతో పాటు అనేక మంది మహిళలు కూడా బలూచిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి పోరాటాలలో పాల్గొంటున్నారు. వారు దాడులు చేసినా కూడా పాకిస్తాన్ ఆర్మీ చేతులెత్తేసినటువంటి సిచ్యువేషన్ మనకు అక్కడ కనిపిస్తున్నది. మొత్తంగా కూడా బలూచిస్తాన్ ఆపరేషన్కు సంబంధించి అతి కొన్ని రోజుల్లోనే పూర్తి స్థాయిలో పాకిస్తాన్ పైన
పట్టు బిగించే విధంగా కూడా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే మన దేశంతో పాటు అనేక దేశాలకు కూడా మా ఎంబసీ ఏర్పాటు చేయాలంటూ కూడా లేఖలు రాసినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తున్నది. ఓవరాల్గా ఇటు భారత్ చేసినటువంటి దాడులు కోలుకోలేనటువంటి పాకిస్తాన్కి అయితే బలూచిస్తాన్ ప్రతిరోజు దాడులు చేస్తూ అనేక నగరాలను ఆక్యుపై చేస్తూ పాకిస్తాన్కు నిద్రలేని రాత్రులను అయితే అక్కడ బలూచిస్తాన్ ఆర్మీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. కొన్ని రోజుల నుంచి కూడా నిరంతరమైనటువంటి దాడులను కూడా పెంచుతున్నారు. చేసేటువంటి దాడులను కూడా ప్రపంచమంతా తెలిసేలా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. రోజుకు మినిమం 10 నుంచి 15 మంది పాకిస్తాన్ ఆర్మీని కూడా చంపుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తున్నది. మొత్తంగా కూడా పాకిస్తాన్ ఏదైతే మమ్మల్ని అణిచివేత గురి చేసిందో దానికి ప్రతీకారంగా మా వనరులు మాకే కావాలంటూ కూడా బలూచిస్తాన్ ఆర్మీ గత కొన్ని రోజులుగా పాకిస్తాన్ పైన యుద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏకంగా ఈ రోజు అయితే తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకునడంతో పెద్ద ఎత్తున కూడా ప్రపంచవ్యాప్తంగా బలూచిస్తాన్ పైన చర్చ జరుగుతుంది. ముఖ్యంగా భారత్కు సంబంధించి మరి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకంటే బలూచ్ వారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ కానీ దానికి ఏ రకంగా స్పందిస్తుంది అనే దానిపైన కూడా చర్చ జరుగుతున్నది. ఓవరాల్గానైతే బలూచిస్తాన్ ఆర్మీ లిబరేషన్కు సంబంధించి ప్రతిరోజు పాకిస్తాన్కి అయితే ఏదో ఒక రకంగా ఆ దేశంలో అనేక ప్రాంతాల్లో అటాక్ చేస్తూ అనేకమైనటువంటి వారి ప్రాంతాలను ఆక్రమించుకుంటూ ప్రజల మద్దతు అక్కడ కూడగొట్టుకుంటూ నెంబర్ 1గా నిలిచే విధంగానైతే బలూచిస్తాన్ ఆర్మీ అయితే వ్యవహరిస్తున్నది. శ్రవంతి.